న్యూస్ లెన్స్ చూద్దాం. జనసేన రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన పార్టీ. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పెను మార్పులకు సంచలనాలకు మారుపేరు. 2024 సాధారణిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసిన పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రాంతీయ రాజకీయం చేసి జాతీయ స్థాయి గుర్తింపు సొంతకం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ పట్టిందల్లా బంగారమైంది. సక్సెస్కు మారుపేరుగా నిలిచారు. ఎక్కడ అడుగుపెట్టినా తిరుగులేని విజయం సొంతమైంది. పవన్ కళ్యాణ్ సక్సెస్కు మారుపేరుగా మారిపోయారు. ఆయన చుట్టూ అనుకూల గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. తాజాగా జనసేన పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించింది. 2024 సాధారణ ఎన్నికల్లో నిలబడిన చోటల్లా విజయం సాధించడంతో 100% సక్సెస్ రేటు సొంతం చేసుకున్నారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భాగస్వామిగా ప్రచారం కోసం తిరిగిన ప్రాంతాల్లోనూ బీజేపీ అభ్యర్థులు విజయ భేరీ మోగించారు. కేంద్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కు అత్యంత ఆదరణ పెరిగింది. ఏ సందర్భంలో కలిసినా భారత ప్రధాని నరేంద్ర మోదీ కనబరిచే ఆప్యాయత, ఆదరణ తీరే వేరు. దట్ ఈజ్ పవన్ పొలిటికల్ సెన్సేషన్. ఈరోజు న్యూస్ లైన్స్. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్లో అందిస్తారు. రైట్ రహీం, మీరు చెప్పినట్లుగా జనసేన పార్టీ ఈరోజు ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు అయ్యుండొచ్చు పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు ఈరోజు ఆనందోత్సవంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలోకి జనసేన పార్టీని చేర్చడం, అదేవిధంగా గుర్తింపు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ జాతీయ పార్టీలో ఏదైతే రాజకీయ పార్టీలో జనసేన పార్టీ కూడా చేర్చడంతో ఒకందుకు కూడా ఆనందంగా ఈరోజు జనసేన పార్టీ నేతలంతా కూడా సంబరాలు అంబరాలు అంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాసును ఇప్పటికే ఈసీ రిజర్వ్ చేసింది. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే కాదు పవన్ కళ్యాణ్ మార్క్ రాజకీయం ఈరోజు 2024 కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా ఏదైతే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో నిలిచినటువంటి 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంటు స్థానాలను కూడా అఖండ విజయంతో స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్ విజయం సాధించిన తర్వాత ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు జనసేన పార్టీకి గుర్తింపు లభించడం, ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి సింబల్ సైకిల్ గుర్తును కూడా రిజర్వ్ చేయడంతో ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు జన సైనికులంతా కూడా ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణం అయితే గడుపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి కూడా లేఖ రాయడంతో ఒక్కసారిగా కూడా ఈరోజు ప్రధానంగా ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ పొందినటువంటి పార్టీగా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని పార్టీల్లో జనసేన పార్టీ కీలకంగా నిలబడిన ప్రాంతం అంతా కూడా గెలవడం అనేది ఒకందుకు ఎక్కడ కూడా జరగదు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పవన్ కళ్యాణ్కి యొక్క అరుదైనటువంటి గౌరవం దక్కడంతో ఇటు జన సైనికులు అయ్యుండొచ్చు జనసేన నేతలంతా కూడా ఒక ఆనందం అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ అడుగు పెట్టినా అది ఒక పండగ వాతావరణం, ఒక సక్సెస్ రేట్ అందుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం పదవికే వెన్ను తెచ్చారు. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపక్షాన నిలబడినటువంటి పార్టీల్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉత్తరాంధ్ర అయ్యుండొచ్చు, అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా నిత్యం ఆయన ప్రజా పక్షాన నిలబడుతున్నారు. ప్రజా సమస్యల పట్ల అలుపెరిగిన పోరాటం అయితే చేస్తున్నాడు. దశాబ్ద కాలం పాటు పార్టీ పెట్టిన తర్వాత అనేక ఒడిదుడుకులు పడినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నిలుపుదలగా ఆయన వెంట ఉన్నటువంటి కార్యకర్తలే ఆయనకు కొండంత ధైర్యంగా ముందుకెళ్ళినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈరోజు 2024 ఎన్నికల్లో కీలకంగా ఒక దశ నిర్దేశించినటువంటి పరిస్థితిలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ యొక్క పార్టీ విజయాన్ని పూర్తి స్థాయిలో కార్యకర్తల మీదే నిలపడం అనేది ఒక ఆనందదాయకమైనటువంటి విషయం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినప్పుడు ఆయన వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అక్కడ అఖండ విజయం సాధించారు. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో అనేక ప్రజాపక్షాన ఉన్నటువంటి సమస్యల పట్ల నిరంతరం ఆయన పోరాడుతున్నటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో ఆ పద్ధతిని ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2029 లోపల జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో దీన్ని విస్తరింపు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు గెలిచినటువంటి 2024లో 21కి 21 అసెంబ్లీ స్థానాలు గెలిచారు. అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాలు కూడా గెలవడంతో 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీగా ఈరోజు
గుర్తింపు పొందడం అనేది చాలా ఆనందదాయకంగా కూడా కార్యకర్తలు నేతలంతా కూడా ఒక పండగ వాతావరణం అయితే గడుపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఒక సక్సెస్కి మారుపేరుగా బిందువుగా ఏర్పడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏది అనుకుంటారో అనుకున్నటువంటి ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తవుతున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో కీలకంగా కూడా పవన్ కళ్యాణ్ ముందు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గడిచినటువంటి 4-5 నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు మన ప్రత్యేకంగా కూడా పోలవరం అయి ఉండొచ్చు, స్టీల్ ప్లాంట్కి సంబంధించి అయి ఉండొచ్చు, అనేక రాయలసీమ మెట్ట ప్రాంతాల్లో వస్తున్నటువంటి అనేక ప్రాజెక్టులు అయి ఉండొచ్చు. వీటన్నిటికీ కేంద్ర బిందువుగా పవన్ కళ్యాణ్ నిలబడడం, దీని మీద పూర్తి స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేయడం అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నేతలకు కార్యకర్తలకు ఇదంతా కూడా ఒక నిజంగా ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గడిచినటువంటి 4 నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క గుర్తింపుని చేర్చడం, ఈసీ ఈరోజు జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వడం అనేది చాలా నిజంగా ఒక ఆనందదాయకమైనటువంటి విషయంగా ఈరోజు కార్యకర్తలంతా కూడా పార్టీ కేంద్ర కార్యాలయాల్లో కూడా కేక్ కటింగ్ కూడా చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నేతలందరికీ కూడా ఈరోజు ఒక నిజంగా పార్టీ దశాబ్ద కాలంగా జనసేన కార్యకర్తలంతా కూడా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు వెన్నుముకగా నిలిచినటువంటి తరుణంలో మొన్న వచ్చినటువంటి ఎన్నికలు ఇది ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి ఒక వెన్నుముక అనుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో కీలకంగా వ్యవహరించినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఏదైతే దేశాన్ని శాసించే విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజయాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆయన సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు కూడా 175కు సంబంధించినటువంటి స్థానాల్లో ఈరోజు కీలకంగా 161 కూటమి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దాంట్లో ఏదైతే పవన్ కళ్యాణ్ మార్క్ రాజకీయం దాదాపు కూడా ఈరోజు రాష్ట్రాన్ని అన్నిటికి కూడా ఒక దిశ నిర్దేశించినటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఈరోజు నిజంగా ఆ కేంద్ర ప్రభుత్వానికి ఒక దిక్సూచిగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు కేంద్రం నుంచి కూడా అనేక నిధులు రావడం పట్ల కూడా కేంద్రానికి కొన్ని రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ని సిఫారసు చేయడంలో కానీ ఈరోజు జనసేన సక్సెస్ అందుకుంది. ఈరోజు జనసేన పార్టీ ఈరోజు సక్సెస్ అందుకున్నటువంటి తరుణంలో దాదాపు కూడా మనం ఒకసారి ఈ యొక్క గడిచినటువంటి 4 నెలలు మనం చూస్తే దాదాపు కూడా 164 స్థానాల్లో గెలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా తలమానికంగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు అందరూ కూడా హర్షిస్తున్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ని పొగడ్తల వర్షం కురిపించినటువంటి సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో ప్రతి వేదిక పైన కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే చేసినటువంటి త్యాగాలు, ఆయన ప్రజాపక్షాన నిలబడినటువంటి సన్నివేశాలు అన్నింటిని కూడా ఆయన నెమరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలకు పవన్ కళ్యాణ్ సక్సెస్ రేటు అందుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘం కూడా జనసేన పార్టీకి ఈరోజు ఒక గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల్లో జనసేన పార్టీ కూడా చేరడం అనేది చాలా ఆనందదాయకంగా కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు, నాయకత్వం అంతా కూడా ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే కనపడతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదే తరుణంలో రానున్నటువంటి రోజుల్లో జనసేన పార్టీని ముందుకి విస్తరింపచేసేందుకు కూడా అన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు. ఇక్కడ సక్సెస్ మారుపేరుగా పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎక్కడ అడుగు పెట్టినా కూడా విజయవంతంగానే పవన్ కళ్యాణ్ యొక్క నడవడిక ముందుకెళ్తుంది. ఆయన మెట్ట ప్రాంతాల నుంచి ఏదైతే బాధలు పడుతున్నటువంటి వాళ్ళ యొక్క అడుగడుగున ఉన్నటువంటి సమస్యల పట్ల నిరంతరం ఆయన పోరాడుతూనే ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ యొక్క పదవిని వెన్ను తెచ్చారు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా డిప్యూటీ సీఎం అంటే 2-3 ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ఒక మంచి ఆ సీఎం డిప్యూటీ సీఎం అనే పదవికి ఒక వెన్ను తెచ్చినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా